అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏ ఊరంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలోని శ్రీ 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 ఎల్లారమ్మ అమ్మవారి దేవస్థానంలో జరగబోయే తీర్థ మహోత్సవాల కోసం సిద్ధం చేశారండి. ఇప్పుడు అమ్మవారి గుడిలో 3 రోజులు జరుగుతాయి పండుగలు. ఫస్ట్ రోజు వచ్చేసి మొదటి రోజు సేవ జరుగుతుందండి అమ్మవారికి. దాన్ని జాతర లేదంటే మేమందరం సేవ అంటాము, గరగోత్సవం అని కూడా అంటారు. అది వచ్చేసి 22వ తారీఖు అండి. 22వ తారీఖు సోమవారం జరుగుతుంది గరగోత్సవం. ఆ గరగోత్సవంలో అమ్మవారిని గరగ రూపంలో పూజిస్తారండి. చాలామంది భక్తులు మొక్కులు ఉంటే గరగలు ఇచ్చుకుంటారు. అమ్మవారిని గరగ రూపంలో రెడీ చేసి ఊరంతా ఊరేగిస్తారండి. ఆ ఊరేగింపులో రకరకాల బాణాసంచాలు కలుస్తారు. చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుందండి. చాలా బాగా చేస్తారు ఈ సేవ. అలానే చాలా రకాల వేషాలు, ఇంకొకటి కాదండి, రకరకాల గరగలు రెడీ చేస్తారు. చాలా బాగుంటుంది ఆ రోజంతా. ఫుల్ నైట్ అంతా చేస్తారండి 22వ తారీఖు సోమవారం సాయంత్రం. అలానే 23వ తారీఖు వచ్చేసి తీర్థం చేస్తారండి అమ్మవారికి తీర్థం. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అలానే సాయంత్రం అమ్మవారికి 3 రోజులు జరిగే పండుగ సాయంత్రమే ముఖ్యమండి. 3 రోజులను సాయంత్రం వచ్చేసి తీర్థం జరుగుతుంది. తీర్థంలో ముఖ్యమైన ఘట్టం సిరిబండి ఉత్సవం అండి. సిరిబండి వస్తూ ఉంటుంది, దాని మీద భక్తులు అరటిపళ్ళతో కొడుతూ ఉంటారు. అదో చాలా బాగా జరుగుతుందండి. తర్వాత సిరిబండి ఉత్సవం ముగిసిన తర్వాత పోతురాజునండి, అమ్మవారి తమ్ముడు పోతురాజు, అందరికీ తమ్ముడు కదండి. ఆయన్ని ఉయ్యాల అని ఒకటి ఉంటుందండి, ఉయ్యాల స్తంభం దగ్గర ఊపుతారు. ఆ వేడికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారండి. చాలా అద్భుతంగా జరుగుతాయి 3 రోజులు వేడుకలు కూడా. 3వ రోజు ఇంకా భక్తులు సందర్శనార్థం వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి చూస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఉదయం అంతా దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 9 గంటలకి అమ్మవారి తలుపులు మూసేస్తారండి. అమ్మవారి తలుపులు మూసేటప్పుడు ఏం చేస్తారంటే, అమ్మవారికి ఎవరెవరు ఏమైనా కానుకలు సమర్పించుకోవాలంటే సమర్పించుకొని అరటిగెళ్ళు అన్ని రకాల ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అన్నీ పెట్టేసేసి తలుపులు క్లోజ్ చేసేస్తారండి. గుడి అంతా క్లీన్ చేసి పసుపు పిండి జల్లేసి గుడంతా మూసేస్తారండి. 3 రోజుల తర్వాత అమ్మవారి తలుపు ఓపెన్ చేస్తారు, మళ్ళీ తలుపులు తీస్తారు. నెక్స్ట్ 23వ తారీఖుని మూసేస్తే ఆ తర్వాత 3 డేస్కి మళ్ళీ ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసిన తర్వాత అమ్మవారి నిదర్శనం చూపిస్తారు. ఇలా 3 రోజులు అద్భుతంగా జరుగుతాయండి గరగోత్సవము సేవ. ఆ రోజు బాణాసంచాలతో, శక్తి వేషములు, బుట్ట బొమ్మలు, కోర గేదెలు, వివిధ మేళతాళములతో, లైటింగ్లతోనూ, పూల గరగలు, చెంకి గరగలతోనూ, వివిధ వాయిద్యములతోనూ పూల విమానముపై శ్రీ ఎల్లారమ్మ అమ్మవారికి గరగోత్సవం సేవ జరుపుతారు. అతి వైభవంగా జరుగుతుందండి.